ఏమండి ముసుగు, ఇలాంటివన్నీ మనం చూస్తాం. మరి ఇప్పుడు మరమ్మ తల్లి గారికి మొక్కుకున్నామండి. ఏమని? ఏమనో నా కొడుకు పెళ్ళి అయితేనో, నా కొడుకు ఉద్యోగం వచ్చేనో, నా కాళ్ళు వచ్చేటప్పుడు ఒక 5-6 లక్షల రూపాయలు కట్నం తెస్తానమ్మా, రుణదలకు వచ్చి నా తలనీలములు నీకు ఇస్తానమ్మా అని మొక్కుకున్న దేవునికి స్తోత్రం. సరే, బాగుంది. ఇప్పుడు ఆమె ఏం చేసుకోను, నీ ఎంటికలన్నీ గుడి చేస్తే ఆమె ఏమన్నా సవరం కట్టుకుంటుందా? మరమ్మగారు ఏమన్నా సవరం కట్టుకుంటుందా? మరి ఏం చేసుకుంటా? మగోళ్ళు మొదలుకొని ఆడోళ్ళు మొదలుకొని ప్రతోళ్ళు తలనీలలో ఏం చేసుకోమని. ఆడు గుండు గీకినోడు ఏం చేస్తాడు? శుభ్రంగా ఎంత బారు ఉన్నాయి అనుకో, 100 గ్రాములు 1000 రూపాయలు అంట, 2000 అంట. ఆడమ్ముకొని ఆడు బాగుపడుతున్నా కానీ నీ మోకానికి వచ్చేది ఏమీ లేదు ఆడ. హల్లెలూయా. బోడుగుండు తప్ప. చూడండి ఏమండి. ఇప్పుడు ఆ గుండు చేపించుకొని గుండు చక్కగా తిరుగుతుంటారు, ఎకలాడుతూ పక్కపక్కలాడుతూ, సిగ్గు లేకుండా దేవుని స్తోత్రం. అంతకుముందు ఆడెవడో ఒకడు మొక్కుకున్నాడంట, అయ్యా ఇదిగో ఆ పనిలో కార్యం జరిగితే, అమ్మా ఆ పనిలో కార్యం జరిగితే మా ఆవిడ గుండు గీకిస్తానమ్మా అన్నాడంట. తీసుకెళ్ళి ఈమె గుండు కొట్టించాడు. సరే, సంఘంలోకి అక్కడ ఐలారం సంఘంలోకి తీసుకుని పెట్టుకుని వచ్చింది క్యాప్. ఏం క్యాప్ పెట్టుకుని వచ్చిందేమనంటే, గుండు చేపించుకున్నాను అబ్బాయి అన్న. నిజంగానే కొబ్బరికాయ మీద టకాలను కొడితే దేవుని స్తోత్రం. అదేంటి గుండు చేపించుకోవటం తల్లి అంటే,